బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. తన ఉపాధి అభివృద్ధి చెందాలని కోరుకునేవారు, తమ ఆయుష్షు పెరగాలని కోరుకునేవారు బంధుత్వ హక్కులను నెరవేరుస్తూ ఉండాలి. అంటే బంధుత్వ హక్కులను నెరవేర్చటం వల్ల అతని ఉపాధి ఆయుష్షులలో శుభం కలుగుతుంది. తండ్రి మరణానంతరం తండ్రి స్నేహితులతో సంబంధాలను కలిగి ఉండటం, వారికి ఉపకారం చేయటం చాలా పెద్ద పుణ్యం. అంటే తన తండ్రి పట్ల ఉత్తమ రీతిలో వ్యవహరించినట్లు అవుతుంది. అల్లాహ్ ప్రేమికులు. వారు కలిమిలోనూ లేమిలోనూ తమ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారు. కోపోద్రేకాలను దిగమింగుతారు. ఇతరుల తప్పులను క్షమిస్తారు. ఇలాంటి సద్వర్తనులనే అల్లాహ్ ప్రేమిస్తాడు. అల్లాహ్ మీపై మీ తల్లుల అవిధేయతను నిషేధించాడు. ఆడపిల్ల సజీవ ఖననాన్ని కూడా నిషేధించాడు. దారి దోపిడీలను కూడా నిషేధించాడు. అధికంగా ప్రశ్నించటాన్ని కూడా నిషేధించాడు. ఇంకా దుబారా ఖర్చులను కూడా నిషేధించాడు. అంటే అల్లాహ్ తల్లుల అవిధేయత, వారిని హింసించటాన్ని నిషేధించాడు. ఇతరుల హక్కులను కొల్లగొట్టటాన్ని నిషేధించాడు. గూగుల్ మీకు ప్రపంచంలోని అన్ని మార్గాలను చూపించగలదేమో కానీ స్వర్గం చేరటానికి సరైన మార్గాన్ని ఖురాన్ ఒక్కటే చూపగలదు. మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ వినికిడిని మరియు మీ చూపును పోగొట్టి మీ హృదయాలపై ముద్ర వేస్తే అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు, మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో, అయినా వారు వాటి నుండి తప్పించుకొని పోతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం. ఎవరు తన సోదరుని అవిశ్వాసి అని అంటారో వారిద్దరిలో ఒకరు అవిశ్వాసి. అంటే ఒకవేళ ఎవరినైనా అవిశ్వాసి అంటే అతడు అవిశ్వాసి కాకుంటే చెప్పేవాడు అవిశ్వాసి అయిపోతాడు.